ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ను గన్నవరం ఎయిర్పోర్ట్లో పైలట్ ల్యాండ్ చేశారు. వాతావరణం సరిగా లేకపోవడంతో హెలికాప్టర్ను పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాంతో గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమండ్రికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లికి వెళ్లనున్నారు బాబు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత నెల రోజులుగా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాల్లో గాని హెలికాప్టర్ ప్రయాణాల్లో గాని నానా రకాల ఇబ్బందులు, సంచలన విషయాలు, మృతులు మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలోనే నేడు వాతావరణం సహకరించగా, వాతావరణం అనుకూలించగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ఆ గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ చంద్రబాబు నాయుడు నేడు రాజమండ్రి పర్యటన ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో వాతావరణం అనుకూలించక అత్యవసరంగా విమాన సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు హెలికాప్టర్ అత్యవసరంగా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందో తెలియని కొంత టెన్షన్ వాతావరణం అనుభవించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు రాజమండ్రి పర్యటన వెళ్ళనున్నారో, రాజమండ్రి పర్యటన వెళ్తున్న నేపథ్యంలోనే గన్నవరంలో హెలికాప్టర్ ల్యాండ్ అయిన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు మలకపల్లి, రాజమండ్రి సమీపంలోనే మలకపల్లి పర్యటన వెళ్తున్నారు. ఈ పర్యటనలో వాతావరణం అనుకూలించకపోవడంతో అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండ్ అవడంతో కొంత మేరకు ఆయన షెడ్యూల్ లో మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకే ఈ యొక్క అత్యవసర ల్యాండింగ్ జరిగినట్లు తెలుస్తా ఉంది. అయితే గన్నవరం నుంచి చంద్రబాబు నాయుడుకు హుటాహుటిన ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి విమానాశ్రయానికి బయలుదేరిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్తున్నారు. అక్కడి నుంచి మలకపల్లి వెళ్తున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి వెళ్ళిన తర్వాత రాజమండ్రి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన మలకపల్లికి చంద్రబాబు నాయుడు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు చంద్రబాబు నాయుడు సిబ్బంది గాని, అలాగే ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అధికారులు గాని ఈ యొక్క అత్యవసర ల్యాండింగ్ తర్వాత మరలా ఎమర్జెన్సీ విమాన ప్రయాణము, అప్పుడప్పుడు హుటాహుటిన ఎమర్జెన్సీ విమానం ఏర్పాటు చేసి రాజమండ్రికి వెళ్తున్న నేపథ్యంలో కొంత మేరకు తాడేపల్లి సర్కిల్ లో గాని, గన్నవరం ఎయిర్పోర్ట్ లో గాని కొంత మేరకు హడావుడి జరగడం గాని, కొంతమేరకు టెన్షన్ వాతావరణం కానీ నెలకొన్న పరిస్థితి అయితే ఏర్పడింది. శివ, అయితే ప్రస్తుతం షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉందా? ముందుగా నేరుగా ఆయన కార్యక్రమానికి హాజరవుతారంటూ కూడా అనుకున్నారు. ఆ తర్వాత రాజమండ్రి నుంచి తిరిగి గన్నవరం చేరుకుంటారని షెడ్యూల్లో ఉంది కదా. ఇప్పుడు మొత్తం షెడ్యూల్ అంతా ఏమైనా చేంజ్ అవుతుందా? ఖచ్చితంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం కల్లా రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి దగ్గర మలకపల్లిలో చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే కొంతమేరకు వాతావరణం అనుకూలించకపోవడంతో అప్పుడప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వటం, అక్కడ చంద్రబాబు నాయుడు కొంతమేరకు రెస్ట్ తీసుకున్న అనంతరం కూడా అప్పుడప్పుడు ఎమర్జెన్సీ మీద ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆ విమానానికి అనుమతులు తీసుకొని అనుమతుల ద్వారా అక్కడికి వెళ్లే సమయం కొంతపాటి మార్పులు చేర్పులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన 2 గంటల పాటు ఆలస్యం అయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే 2 గంటల తర్వాత ఖచ్చితంగా ఇది ప్రజా కార్యక్రమము, ప్రజలు ఎదురు చూస్తున్న కార్యక్రమము, ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమం కాబట్టి తాను ఖచ్చితంగా పర్యటన చేయాల్సిందేనంటూ చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పడంతో చేసేదేం లేక అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు హుటాహుటిన షెడ్యూల్ లో మార్పులు చేర్పులు చేశారు. అయితే మొదట మలకపల్లి ప్రోగ్రాం చంద్రబాబు నాయుడుది క్యాన్సిల్ అయిందన్న వార్తలు వినిపించిన నేపథ్యంలో లేదు, ఖచ్చితంగా పెట్టాల్సిందని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు 2-2.5 గంటల ఆలస్యంతో మరలా మలకపల్లి ప్రోగ్రాం అయితే అధికారులు పెట్టిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లటం, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన వాహనంలో మలకపల్లి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్. థ్యాంక్ యూ.